ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మరొక సాయంకాల వేళలో ఈ పాదాల చెంతకు నడిపించిన విధానం బట్టి వందనాలు. కొన్ని నిమిషములు ప్రభా నీతో మేము గడపటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ లైవ్ ద్వారా ప్రభా మాతో కూడా కలిసి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, అటు బిడ్డలను వారి కుటుంబాలను ప్రభా జ్ఞాపకం చేసుకునండి. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. కూడి కాదు నుంచి అంత వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. ఏ రీతి స్తుతియుంతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచనివాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలయుడా, నాదు ప్రాణనాదుడా, నీదు ప్రాణమిచ్చితివి, నాదు ప్రాణనాదుడా, నీదు ప్రాణమిచ్చితివి. నేను నీవాడను యేసువా, నేను నీవాడను యేసువా. ఏ రీతి స్తుతియుంతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచనివాడా నాదు నజరేయుడా, తీరము దాటినవాడా నాదు గలిలయుడా. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపక పిలిచితివి, వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపక పిలిచితివి. రోత బ్రతుకును మార్చితివి, నీదు స్తుతునిగా చేసితివి. నాదు ప్రాణనాదుడా, నీదు ప్రాణమిచ్చితివి, నాదు ప్రాణనాదుడా, నీదు ప్రాణమిచ్చితివి. నేను నీవాడను యేసువా, నేను నీవాడను యేసువా. ఏ రీతి స్తుతియుంతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచనివాడా నాదు నజరేయుడా, తీరము దాటినవాడా నాదు గలిలయుడా. మహిమా నగరిని విడచితిని, మట్టి దేహము దాల్చితిని, మహిమా నగరిని విడచితిని, మట్టి దేహము దాల్చితిని. సకల సంపద విడచితిని, సేవకునిగా మారితిని. నాదు ప్రాణనాదుడా, నీదు ప్రాణమిచ్చితివి, నాదు ప్రాణనాదుడా, నీదు ప్రాణమిచ్చితివి. నేను నీవాడను యేసువా, నేను నీవాడను యేసువా. ఏ
రీతి స్తుతియుంతునో ఏ రీతి సేవింతునో నేరముల సాని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలిలయుడా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ సన్నుతించు సాగెదను నాదు ప్రాణనాదుడా నీదు ప్రాణమిచ్చితివి నాదు ప్రాణనాదుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీవాడను యేసువా నేను నీవాడను యేసువా ఏ రీతి స్తుతియుంతునో ఏ రీతి సేవింతునో నేరములెంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలిలయుడా హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆయన మాటలను ఆత్మీయ జీవితంలో నెమరు వేసుకోవటానికి ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఆత్మీయ జీవితంలో ఉన్నతముగా తన పట్ల మన ప్రేమను వెదజల్లడానికి ఆయన సన్నిధిలో ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో వాటికి సమయాన్ని ఇస్తూ ఉంటాం. సీరియళ్ళకని సినిమాలకని రకరకాల వాటికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. కొన్ని నిమిషములు దేవుని సన్నిధిలో కూడా ఆయన సన్నిధిలో మనము గడపాలని సమయము దేవునికి ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. ఆయనకి ఇవ్వటం వల్ల మనకు కలిగే లాభాలను మనకు కలిగే ఆశీర్వాదాలను మనము పొందే ఆరోగ్యాన్ని మనము కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి దేవుడు ఎంతగానో మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనకు ఆశీర్వాదము రావాలన్నా దీవెనలు రావాలన్నా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఆయనకు ప్రతిరోజు సమయాన్ని కేటాయించాలి. మరి దేవునితో గడిపే ఆ సహవాస సంబంధం కలిగి జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ మనము ధ్యానిద్దాం. 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీ ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి
నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవునికి కావలసినది క్లుప్తంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము ఆయన సన్నిధిలో ప్రభు చెప్పిన మార్గములో మనం నడవాలి. ప్రభు మార్గములో నడవటానికి ఇష్టపడాలి. ఆయన ఏ రీతి అయిన బోధలు మనకు తెలియచేశాడు, ఆ మార్గముల గురించి ఎలా ఉండాలో చాలా క్లుప్తంగా దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడాలట. భయము అనేది మనలో ఆవరిస్తేనే భయముతో కూడిన భక్తిని మనం చేయగలుగుతాం. దేవుడు అంటే భయము లేకపోతే మనకు ఆరాధన రాదు, పాటలు రావు, ప్రార్థన రాదు, వాక్యము చదవలేము, చదివిన అర్థం కాదు, ప్రార్థన చేసిన ఫలితం ఉండదు. కాబట్టి భయము అనేది మనలో ఆవరించి ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు భయపడితేనే దానికి తగిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు అంటే భయము లేకుండా ఉంటే ఏ ఆశీర్వాదము మనకు రాదు. అందుకే భక్తుడు సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఆయన ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ మార్గములో నువ్వు వెళితే నీకు క్షేమాధారము, ఏ మార్గములో నువ్వు అనుసరించి నడిచినట్లయితే నీకు కలుగు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో అని ప్రభు చెప్తున్నాడు. ఆయనను ప్రేమించి, చాలా మంది ప్రేమాపరులు ఉన్నారు, లేరని కాదు, దేవుని పక్కన పెట్టి దేవుని స్థానము దేవునికి ఇవ్వకుండా రకరకాల వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? వేటిని ఒక త్రాగుబోతుగా తన జీవితాన్ని పాడు చేసుకొని తాగుడును ప్రేమించేవారున్నారు. వ్యభిచారం చేయకుండా దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండాల్సిన వారు వ్యభిచారాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. దొంగతనం చేయకుండా జీవించాల్సిన వారు దొంగతనాన్ని ప్రేమిస్తూ దొంగతనాలు చేస్తూ ఉన్నారు. వారి మార్గం అవే అని వారు తమ వ్యక్తిగత జీవితంలో వాటి ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి పరిణామం కలిగేది నష్టమే తప్ప మరి ఒకటి కాదు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో నీవు వేటిని ప్రేమిస్తున్నావు? వేటి వైపు నీ గురి? దేవుడేమో క్షుణ్ణంగా అంటాడు, ఆయన నన్ను ప్రేమించి అంటాడు. ఆయనను ప్రేమించాలట. ఒకవేళ నీకు దేవుని మహాకృపను బట్టి భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడా? సంతోషం. భార్యాభర్తలుగా పుట్టిన బిడ్డలు ప్రభునందు ఆశీర్వాదాలై గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానానికి వారసులుగా మిమ్మల్ని నిలబెట్టాడా? మరి సంతోషం. కానీ వీటి ప్రేమ వేరు. వీటి కంటే కూడా నువ్వు నన్ను ప్రేమించాలి అంటాడు. భార్యాభర్తల ప్రేమ వేరు, తల్లిదండ్రుల ప్రేమ వేరు, పిల్లలకు తండ్రుల ప్రేమ, తల్లుల ప్రేమ వేరు. కానీ దేవుడు అడిగేది ఏంటంటే నీవు నన్ను ప్రేమించాలి. నీ ప్రేమ ఎలా ఉండాలి? నువ్వు నన్ను ప్రేమించడం ఆరంభించినవంటే ఏ లోటు నీకు ఉండదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నా యందు నువ్వు నిలబడినట్లయితే, నా మార్గంలో నువ్వు నడిచినట్లయితే, నీవు నన్ను ప్రేమించినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు నడవలసిన మార్గాన్ని నీకంటే ముందుగా నేను స్థిరపరచి పడతాడు.
నువ్వు వెళ్ళే మార్గము ఆ దేవునికి తెలుసు. నీ కొరకు సిద్ధపాటు చేస్తాడు. నీ దేవుడైన యెహోవాను అండర్లైన్ చేసుకోండి. నీ పూర్ణ మనస్సుతో, ఇంత గ్యాప్ ఉండకూడదు. నాకంటే అంటాడు. నాకంటే నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, వాటికి పూజింపకూడదు, వాటికి సాగిలపడకూడదు. నాకంటే ఎక్కువ నీ హృదయాల్లో వేరే దానికి చోటు ఉండకూడదు అంటాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలి. మనస్సు, ఆత్మ చూస్తే రెండు వేరువేరుగా ఉంటాయి. మనస్సు, ఆత్మ ఈ రెండు కలిసి ఉంటేనే ప్రభుని ఆరాధించగలుగుతాం. ఒకవైపు మనస్సు పెట్టి ఇంకోవైపు ఆరాధన చేస్తానంటే అది సరిపోదు. అది ఎలా ఉంటుంది? గాలిలో దీపం పెట్టినట్టుగా ఉంటుంది. నీ మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడనే నీ ఆత్మ ఉండాలి. రెండు కలిస్తేనే దేవునికి అర్పణల నీ ప్రార్థన వెళుతుంది. నీ శరీరం ఉంటుంది కానీ నీ ఆత్మ ఎటో, నీ మనస్సు ఎటో కనపడటానికి నా ముందే నువ్వు ఉన్నావు. ఇదిగో సెల్ ఫోన్ పట్టుకొని నా ముందే నువ్వు ఉన్నట్టుగా ఉన్నావు కానీ మనస్సు ఎటో ఉంది, ఆత్మ మరి ఎటో ఉంది. వాక్యాన్ని విన్నట్టే చేస్తున్నావు, సెల్ ఫోన్ని ముందు పెట్టుకున్నట్టే ఉంది అని రెండు కలిసి లేవు. అందుకే దేవుడు క్లుప్తంగా చెప్తున్నాడు, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో సేవించాలి. అడగాలి, కాస్త సమయం ఆయనతో గడపాలి. కాస్త సమయము లోకములో ఉన్న వాటిని అన్నిటినీ, కుటుంబ వ్యవస్థను కూడా కాస్త పక్కకు పెట్టి, పర్సనల్ వ్యవస్థను కూడా పక్కన పెట్టి, ఆయన కొరకే నువ్వు ఎంతసేపు సమయం ఇవ్వాలనుకున్నావో అంత సమయం కేవలం ఆయనకు నీకు మాత్రమే ఉండాలి. ఇప్పుడు తప్పక నీ ప్రార్థన దేవుడు వింటాడు. మనసు ఎక్కడో, ఆత్మ ఎక్కడో అడుగుతున్నావు కానీ ఎటో ఉంది నీ మనస్సు. ఇంతవరకు నువ్వు పొందలేకపోతున్నావంటే ఈ రెండిట్లో ఏదో తేడా నువ్వు కనుక్కోవాలి. అందుకే క్లుప్తంగా దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో సేవించి, ఏం చేయాలంట? సేవించాలి. ప్రాణం చేయాలి, హత్తుకోవాలి. నీ మేలు కొరకు. ఎవరి మేలు అంట? మన మేలు కొరకే, పక్కవాడి కొరకు కాదు. ఆ ఇంటి వారి కొరకు, ఈ ఇంటి వారి కొరకు. వ్యక్తిగతంగా నీ మేలు నీకు కలగాలి. దేవుని మహాకృప మేలైంది నీకు రావాలి. కాబట్టి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నేడు నేను, అర్థమవుతుంది కదా? అనగా ఈరోజు నేను అనగా ప్రభువు, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. చూడండి ఎంత చక్కటి మాట. యెహోవా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకొందును మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? కేవలము ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టడం అడుగుతున్నాడు. నీవు నా సన్నిధిలో కనబడాలి, అటెండెన్స్ ఇవ్వాలి. నువ్వు క్షేమంగా ఉదయం లేచి సాయంత్రం దాకా అనేకమైన నీ పనుల్లో నువ్వు చాలా బిజీగా ఉన్నావు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో,
రకరకాల వాటిపైన నువ్వు బిజీగా ఉన్నావు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు కష్టించి పనిచేసి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో. అది పొలం దున్నుతావా, ఉద్యోగం చేస్తావా, ఏ రకమైన కష్టపడతావో నువ్వు కష్టపడాల్సిందే. కాబట్టి నీ కష్టంలో నువ్వు వెళ్తావు, ప్రయాణం చేస్తావు, తిరిగి క్షేమంగా గృహానికి వస్తావు. దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి అనేది ప్రభు చెప్తున్నాడు. ఆయన కోరేది కూడా అదే. ఆయన ఏమని కోరుతున్నాడు? నీ మేలు కొరకు నీవు దేవుని సన్నిధిలో మరి ఏమి అడుగుతున్నాడు? ఆయనను సేవించమని అడిగేది. ఎక్కడెక్కడో ఎవడో పిలిస్తే ఉరుకుతాం పరిగెత్తుకుని, ఎక్కడెక్కడో చుట్టాలు గుర్తొస్తారు, వారి దగ్గరికి పరిగెత్తాం. ఎక్కడో ఉన్న స్నేహితుడు గుర్తొస్తాడు, వాడి దగ్గరికి పరిగెత్తాం. పనికొచ్చే వాని దగ్గర మనల్ని కాపాడి రక్షించి మేలు చేసి దీవించి ఆశీర్వదించి దేవుని సన్నిధికి పరిగెందుకు రాదు? ఈ రోజుకు ఈ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావంటే ఆయన ఉచితమైన కృపనే కదా. ఎందుకు ఆయన సన్నిధికి రాకోకుండా వెనకబడుతున్నావు? అందుకే దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. మురిసిపోతారు, నాది నా సంపద. ఆయన లేకపోతే, ఆయన సృష్టించకపోతే నువ్వెక్కడా, నీది ఎక్కడా? నాది అని చెప్పుకునేది నీది ఎక్కడా? సృష్టికి కారకుడు, జగతికి పునాది, ఆయన సృష్టించిన సృష్టికర్త ఆయన అంటున్నమాట. చూడుము, మనం నిలబడి చూడంటున్నాడు. చూడుము, ఆకాశము మహాకాశం భూమి అంతయు నీ దేవుడైన యెహోవాయే. ఆయన చేశాడు. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మల్ని నేటి వలె ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. ఆ రోజు మొదలుకొని స్టిల్ ఈ రోజు, ఆ రోజనగా ఆయన సృష్టించిన కాలము నుంచి భూమిని, జగత్తుని, పునాదిని నిర్మించిన కాలము నుంచి ఇదిగో నేటి ఈ రోజు వరకు కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. నేను నాది అని గర్వించకండి. కాబట్టి మీరు లోబడిన నొల్లని చూడమ్మా, అది ఇక్కడ 16 కాబట్టి మీరు లోబడల నొల్లని సన్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండి. 17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా. ఇక్కడ చూడండి, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు. ఎక్కడ దేవుడు? పరమందుండవాడు. పరమందు ఆసీనులై ఉన్న దేవుడు. ఎక్కడో ఉన్నాడు, అడ్రస్ లేకుండా కాదు, అడ్రస్ ఉన్న దేవుడు. లోకానికి వచ్చాడు, లోకాన్ని జయించాడు, లోకం విడిచి లోకానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి తాను ఈ లోకానికి ప్రవేశించాడో తిరిగి అక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడంట? పరమందు దేవుడును, పరమందు ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఏదో ఇస్తాం, ఏదో చేస్తాం, అర్పణలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, ఏదో మయంగా దేవుని నా వశాన నేను పరుచుకుంటా, కుదరదు. లంచం పుచ్చుకునే దేవుడు కాదు. నీవిచ్చే కానుకలను బట్టి నీకు ఆశీర్వాదాలు ఇస్తాను కాదు. ఆయన సన్నిధిలో
భయంకరుడైన దేవుడు. దేవుని ఉగ్రత వస్తే చల్లా చెదరైక. ఆయన ఉగ్రతలో మనము రాకోక మునిపే మన జీవితాలను సరి చేసుకోవాలి. దేవుని కొరకు భయంకరమైన దేవుడు, భయంకరుడు. పరాక్రమ కార్యాలు ఎట్లా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. కన్ను రెప్ప పాటున ఏమి జరుగుతుందో కూడా ఊహించలేవు. నిన్నటికి మొన్నటికి భూకంపం, ఎక్కడది 1015 మంది రాత్రికాల సమయంలో భూకంపం రావడం, 1500 మంది చనిపోవడం. ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ గత 2 సంవత్సరాలుగా కరోనా వైరస్తో ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టారో తెలుసు. ఇవన్నీ కొన్ని భయాన్ని పుట్టించేటివే. కానీ ఆయన దేవుడు పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. మరి ఆ దేవుని బట్టి నీలో భయం ఉన్నదా? అందుకే మొదట చెప్పాడు 12వ వచనములో, నీ దేవుడైన యెహోవాకు భయపడు. ఆయన కోపం, ఆయన ఉగ్రత వచ్చిందంటే తప్పించుకునే మార్గాలే లేవు. భయపడు. 12వ వచనం చెప్పింది. ఆయన ఎలాంటి స్వభావమునుడో అలాంటి కోపిష్టి కూడా దేవుడు భయంకరుడు. జల ప్రళయము చేత నోహావు కాలములా దేవుడు సర్వాన్ని నాశనం చేశాడు. ఆయన ఉగ్రత వస్తే ఏది ఆగదిగా. అందుకే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారే ప్రతిదాన్ని తట్టుకోగలుగుతారు, నిలబడగలుగుతారు. నోహావులో ఆ తెలివితేటలు, నోహావులో దేవుని యందు భయభక్తులు, నోహావులో ఆ యొక్క లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన కుటుంబం దేవుణ్ణి ఆశీర్వదించారు. అలాంటి కుటుంబాలు కావాలి ఈరోజు. భయంకరమైన పరిస్థితి లోకంలో ఉన్నది. భయంకరమైన విపత్తులు వస్తాయి, భయంకరమైన భూకంపాలు వస్తాయి, భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, భయంకరమైన తుఫానులు రకరకాలుగా ఏదో రకంగా పట్టి పీడించేటివే మనకు సంభవిస్తాయి. వాటిని అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? అవలీలగా వాటి యందు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే మనలో ఏముండాలి? దేవుడు అంటే భయం ఉండాలి. ఆయన కట్టడలను అనుసరించి నడిచే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయనను సేవిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, ఆయన నామానికి కీర్తి తెచ్చేట్టుగా ప్రవర్తిస్తూ నిన్ను నువ్వు సరిచేసుకొని దేవునికి భయపడిచిన జీవితాన్ని నువ్వు జీవిస్తే తప్ప రక్షించబడతావు. 18వ వచనం చదువుతున్నా. ఆయన తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలను న్యాయము తీర్చు. చూసారా, లోకంలో తల్లిదండ్రులు లేని వారు చాలా మంది ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు. ఈ లైవ్ లో కూడా పాలు పంపులు పొందుతున్న అనిల్ రెడ్డి, అంజలి రెడ్డి, ఇద్దరు అక్క తమ్ముడు తల్లిదండ్రులు లేరు. రీసెంట్ గానే తండ్రి చనిపోయాడు. దేవుని వాగ్దానం, వాక్యం అర్థమైతే హృదయంలో తీసుకో. బాబు అనిల్, వాక్యం నీకే. తల్లిదండ్రులు లేని వారి పక్షాన దేవుడు న్యాయం చేస్తాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నడుస్తున్న లోకంలో ఏ రీతి నడుస్తున్నావో వాటిలో నుంచి బయటికి రావాలి, లోకములో నుంచి వేరు చేయబడాలి. అనిల్ రెడ్డి, అంజలి రెడ్డి, మీరు యవన కాలంలో మీ తల్లిదండ్రులను కోల్పోయారు. ఆయన దేవుడు అంటాడు, ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాళ్లకు న్యాయము తీర్చే దేవుడు, న్యాయాధిపతి. లోకం ఎవరు నిన్ను న్యాయం చేయలేకపోతుర్రా? నీ పక్షాన రా యేసు దగ్గరికి, మోకరించు, మొరపెట్టు, అడిగితేనే ప్రతిఫలం,
అడగకపోతే దొరకదు. తల్లి అయినా అడిగితేనే అన్నం పెడుతుంది కదా. ఆకలైతే అడుగు ప్రభువును, మోకరించు ప్రభువును, గోజాడు ప్రభువును. ఆయన సన్నిధిలో ఎలా అడగాలని నీకు ప్రేరేపణ కలిగిస్తుందో ఆ రకంగా దేవుని సన్నిధిలో కనబడు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. లోకమంతా విడిచిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి దేవుడు హల్లెలూయా నీ పక్షాన ఉంటాడు, నీకు తీర్పు చేస్తాడు. అందుకే ఆయన తల్లిదండ్రులు లేని వారిని, విధవరాళ్లను న్యాయము తీర్చును. పరదేశీయందు దయ ఉంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. వారిపైన దయ ఉంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో ఉంచుకో. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? నా ప్రభు అంటున్న మాట. మనకు కోట్లు ఉంటాయి, ధాన్యం దాచుకుంటాం, బట్టలుంటాయి, ఏ రోజుకు కావలసిన ఆహారం ఆ రోజు సిద్ధపాటు చేస్తాం, వ్యవసాయం ఉంటుంది, పొలాన్ని దున్నుతాం, విత్తనాలు వేస్తాం, పండించుకుంటాం, ఆ పంట తింటాం. అని ఆకాశ పక్షులు, వాటికి పొలం లేదు, దున్నవు, ఏం చేయవు. దేవుడు వాటిని పోషిస్తున్నాడు, వాటికి సంరక్షణ ఇస్తున్నాడు, వాటికి ఆహారం అందజేస్తున్నాడు, వాటికి గృహాలు ఇస్తున్నాడు, వాటికి కాపుదల ఉన్నాడు. మీరు వాటికంటే కూడా శ్రేష్ఠులు అంటారు. దేవునికి ఇస్తారు. అందుకే అన్న వస్త్రములను అనుగ్రహించుచున్నాడు. ఈరోజు ఆహారం నీకు దొరికిందంటే దేవుని సన్నిధికి కృతజ్ఞత తెలియచేయాలి. నీ పట్ల ఆయన మరవక నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు తినే ఆహారం అరుగుతా ఉంది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయుష్ను పొడిగిస్తుంది. ఒకవేళ నువ్వు తిన్న ఆహారం నీకు అరగకపోతే నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. అందును బట్టే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు తీసుకుంటున్న ప్రతిదీ కూడా నీలో చక్కగా పనిచేస్తుంది. పని చేయకపోతే లోకాన్ని విడిచిపెడతాం. ఇండైజెషన్కు జరిగే పరిణామాన్ని మనం చూస్తాం. కడుపు నొప్పితో తల్లడిల్లిపోతారు కదా, రకరకాలైన జబ్బులు. అందుకే 19వ వచనం, మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. దేవుని హత్తుకోవాలట, భయపడాలట. భయముతో నువ్వు హత్తుకుంటేనే నేను ఉంటానని నువ్వేం చేయాలట? ప్రమాణం చేయాలి. ప్రమాణము. నాన్న నువ్వు చాక్లెట్ తెస్తావు కదా, తెస్తా. నాతో ప్రామిస్ చేయి, తెస్తాను. అలాగనే ప్రామిస్ చేయాలి మనం కూడా. దేవా నీవంటే నాకు భయము, నీ యందు నేను భయముతో మరి నిన్ను హత్తుకొని సేవించి నీ అడుగు జాడల్లో అడుగులేస్తూ నడుస్తూ నేను జీవిస్తాను అని ప్రామిస్ చేయాలట. ఆ మాటకు నమ్మకముగా నీవేం చేయాలి? దేవుని సన్నిధిలో నిలబడి ఈ చెయ్యి నీది, ఈ చెయ్యి దేవుంది, రెండు కలుపు. దేవుని ఎదుట నిలబడి ప్రామిస్ చేయి. ఈనాటి నుంచి ప్రభువా నీకు భయపడి, నీకు లోబడి, నిన్ను హత్తుకొని నేను ఈ లోకంలో జీవిస్తాను అని నువ్వేం చేయాలి? ప్రామిస్, ప్రమాణం చేయాలి. 21వ వచనం, ఆయనే నీకు కీర్తినీయుడు నీవు కనులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడే ఆయనే. చాలా మంది అంటారుగా, అర్థం కాలే బ్రదర్ ఎలా జరిగిందో. నువ్వు చూస్తుండగానే కీర్తియుడు నీవు కనులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యం.
ఏది అసాధ్యమో దాని సాధ్యము చేయగల దేవుడు. ఇది జరగదు నా జీవితంలో అనుకున్నాను బ్రదర్. ఇంత పెద్ద ఇల్లు కట్టా, దేవుడు ఆశీర్వదిస్తే ఏదైనా కడతాం. దేవుడు దీవించడం ఆరంభిస్తే ఇగో ప్రపంచంలో లేని కారు నీ కాడనే ఉంటుంది, ఇగో ప్రపంచంలో లేని బిల్డింగ్ నీ కాడ ఉంటుంది. ఆశీర్వాదాలు ఎప్పుడు ఆయన యందు. అంటే నేను గూడ్చెలో ఉన్నా బ్రదర్, గూడ్చెలో ఆశీర్వాదం దొరుకుతుందంట. నువ్వు ఎక్కడున్నావో అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే నీవు పై స్థాయిని చూడకుండా నీకంటే కింది స్థాయిని చూసి నీ హృదయంలో ఆనందించు. హల్లెలూయా. అర్థమైందా? అందుకే మన లెవెల్కు పై స్థాయి మనకు సరిపోదు, కింది స్థాయి సరిపోదు. మనకున్న లెవెల్ని బట్టి మనము ఏ లెవెల్లో దేవుడు ఉంచాడు అందును బట్టి ఆనందించు చాలు, అందును బట్టి సంతోషించు. ఒక వ్యక్తి నాకు చెప్పులు కావాలని ప్రార్థిస్తుడట. ఇంకో వ్యక్తి, నువ్వు నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు ప్రభువా, నువ్వు నన్ను దీవిస్తున్నందుకు వందనాలు, నాకు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇంకా గట్టిగా అంటున్నాడు పక్కవాడు, ప్రభువా నాకు చెప్పులు, కాలు కాలుతున్నాయి చెప్పులు, నాకు చెప్పులు దయచి. గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. పక్కవాడు అంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు ఇంత చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చిన స్తోత్రాలు. ఎందుకో చూపు మళ్ళీపోయింది పక్కవాని వైపు. పక్కవానికి ఏ లేవంట, 2 కాళ్ళు లేవు. ఆయనకిచ్చిన వాటిని బట్టి దేవునికి స్తోత్రం చేస్తున్నాడు. కానీ వీడు సర్వాన్ని పొందుకొని కాళ్ళకు చెప్పులు లేనంత మాత్రాన దేవుని సతాయిస్తున్నాడు. ప్రార్థన చేసి ఎప్పుడైతే చూపు మళ్ళిందో, దేవా ఆయనకు అన్నిచ్చి కాలు లేవు, నాకు కాలుతో కూడిన శరీరాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు. చెప్పులు లేకపోయినా అలాంటి మనసు కావాలి. మనిషి మారిపోవాలి, ఉన్నదాన్ని బట్టి సంతోషం. దేవునికి స్తోత్రాలు తెలియజేశారట. నాకు 2 కాళ్ళు ఇచ్చావు, ఎంత దూరమైనా నేను ప్రయాణం చేసి ఉద్యోగం చేయగలుగుతాను. పక్కవాడికి కాలే, ప్రార్థన మారిపోయింది, బ్రతుకు మారిపోయింది. దేని అడగాలో దాన్ని అడగడం ఆరంభించాడు. పక్కవాడిని చూసి ఈయనేం చేశాడు, నేర్చుకున్నాడు. అలా మనం కూడా పక్క వాళ్ళను చూసి నేర్చుకోవాలి. దేవా వారి స్థాయి కంటే కూడా నన్ను ఉన్నతంగా పెట్టబోయాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయనే 21వ వచనం, ఆయనే నీకు కీర్తి ఉన్నాడు, నీవు కనులార చూచుచుండగా భయంకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ప్రతి కార్యం నీదంటూ సొంతది కాదు, ప్రతి కార్యం ఆయన ద్వారానే నేను పొందుకున్నావు. ఎక్కడ షార్ట్ కట్ మార్గాలు లేవు. ఆయన నీకు అనుగ్రహిస్తేనే. ఒక్కొక్కరి హృదయాలు ఉంటుంది, అబ్బే ఇది నాది, నా కష్టం, నా తెలివి, నా బలం విరవీగుతూ ఉంటాడు. ఆయన లేకపోతే, ఆయన నీ పట్ల ఆ కనికరం లేకపోతే, ఆయన దృష్టిలో నువ్వు ఏ పాటి వాడు, అంతలో మొలిసి అంతలో ఎగిరిపోయేవాడు. ఈరోజు బ్రతికి ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నావంటే ఆయనకు కృతజ్ఞత కలిగి. అందుకే భయపడి, దేవునికి భయపడు, ఆయన యందు నీవు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఆయనను హత్తుకో, ఆయనను ప్రేమించు. పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో
నేను నిన్ను నడుస్తా, నీ మార్గంలో నేను నిన్ను వెంబడిస్తా, నిన్ను ప్రేమిస్తా ప్రమాణం చేయి. నాలో ఊపిరున్నంత వరకు, నాలో నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ప్రభువా నీ నుంచి నేను వేరు కాను, నన్ను ఎవరూ వేరు చేయలేదు. అలా ప్రామిస్ చేయి. అపవాది నీ దరిదాపులో కూడా వాడు భయపడతాడు, వణుకుతాడు. వాడి దగ్గర వణికే లక్షణాలు ఉన్నాయి, భయపడే లక్షణాలు ఉన్నాయి. దూరం దూరం వాడి పనులు చేయడానికి పూనుకుంటాడు, కానీ దర్యాప్తుల్లో రాడు. అందుకే ఈరోజు మన యొక్క అంశం ప్రభు చెప్పినట్టు నడవాలి. ప్రభు మార్గంలో నువ్వు ప్రయాణించాలి, ప్రభు కొరకే జీవించాలి, ప్రభు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఏదో గాలిలో దీపం పెట్టినట్టు కాకుండా నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణాత్మతో దేవుని ప్రేమించు, ఆరాధించు, కనపరచు. దేవుడు తప్పక మనల్ని, మన కుటుంబాల్ని ఎలా దీవిస్తాడో మీరే సాక్షులైతారని ఇక్కడ ఆ గొప్ప కార్యాలకు మిమ్మల్ని మీ కొరకు నేను చేసిన నీ దేవుడనే ఆయన్నే అంటాడు, ఆయన్నే చేస్తాడు కార్యాలు, మరి ఎవరు చేయరు. అట్టి కార్యాలు ప్రతి ఒక్కరూ పోలు పంపులు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినంలో ప్రభు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ఎందరైతే ఈ లైవ్ ద్వారా నిన్ను సేవించి నీ కొరకే మనస్సు పూర్తిగా, ఆత్మపూర్తిగా నిన్ను ఆరాధించటానికి, ఘనపరచటానికి ఎందరైతే ప్రామిస్ చేస్తున్నారో అటు బిడ్డలను మెండారుగా జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకంగా మా ప్రభు బేతేలు క్రీస్తున్న కుటుంబానికి కొరకై, కుటుంబ సభ్యుల కొరకై ప్రార్థిస్తున్నాం. మా యొక్క తల్లిని, తండ్రిని బట్టి వృద్ధాప్యంలో వారు ఉంటుండగా ప్రభు వారిని కనికరించి, కాపాడి, దయించి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి నీ కొరకు సాధనాలుగా వారిని మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రం. బాప్తిస్టు బెనహర్ ప్రజలందించి నా కుమార్తెలుడు కుమారుని జ్ఞాపకం చేసుకుని నీ కృపల వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. దేశాల్లో విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలు, రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులు ఎందరెందరైతే నాయనా విదేశంలో ఉన్నారు, వారిని అందరినీ కూడా నీ కృపలో కనికరముతో వారిని కాపాడండి. దేశ నాయకులను ప్రభు జ్ఞాపకం చేసుకునండి. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. మా యొక్క దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేశవ్యాప్తంగా ఉన్న నరులను, మానవ జాతిని ప్రభు మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. తుఫానులను, యుద్ధాలను ఆపేయండి ప్రభు. ప్రత్యేకంగా వ్యవసాయకులు పండించడానికి, పంట దున్నుకోవడానికి సిద్ధమవుతున్నారు. తగినంత మాత్రమే వర్షాన్ని ఇవ్వండి. పంట నష్టాన్ని కలగకుండా కాపాడండి. వారి కష్టార్జితము వారు పొందుకొనుటకు కృప చూపండి. వారిని జ్ఞాపకం చేసుకునండి. అదే రీతిగా మా ప్రభువా మరొకసారి దేశ సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ వారిని బట్టి, పోలీసు వారిని బట్టి, ప్రెస్ వారిని బట్టి, పారిశుద్ధ కార్మికులను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కృప వారిపైన ఉండును గాక. అదే రీతిగా మా ప్రభు లైవ్ లో పాలు పంపులు పొందిన బిడ్డలు, వారిని జ్ఞాపకం చేసుకునండి. రామకృష్ణ తన సతీమణి బిడ్డలను దీవించండి. పురుషోత్తం బ్రదర్ తనను, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. నరేందర్ బ్రదర్, నబీ బ్రదర్ కుటుంబాలను ప్రభు ఎత్తి పట్టుకోనండి. రోమన్ ప్రకాష్ బ్రదర్, ఆసాబ్, అమర్, సుశీల కుటుంబాలు ప్రభు దీవించబట్టకు సహాయంగా ఇచ్చండి.
అదే రీతిగా మా ప్రభా ప్రియాంక కుటుంబం, రాధ కుటుంబం, వారిని వారి కుటుంబాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకునండి. రవి బ్రదర్ కుటుంబం, సాయి బ్రదర్ కుటుంబం, అదే రీతిగా మా ప్రభా అనిల్ రెడ్డి, అంజల్ రెడ్డి, బ్రదర్ జయపాల్ రెడ్డి, బ్రదర్ జయపాల్, కే జయపాల్, వారిని వారి కుటుంబాలను, రూప్ సాగర్ తనను తన కుటుంబాన్ని, వెంకటలక్ష్మి సిస్టర్ తనను తన కుటుంబాన్ని, ఏ ప్రసాద్ వారి యొక్క కుటుంబాన్ని నైనా వ్యాపారం చెట్లు నైనా చక్కటి రేటుతో వచ్చినైనా అమ్ముడుపోవడానికి సహాయాన్ని దయచేయండి. ఈ రీతిగా వారి యొక్క కోరికలను నెరవేర్చండి. అదే రీతిగా మనోహర్ భారతి అనుగ్రహించిన బిడ్డలు, ప్రసాద్ ఎస్తర్ అనుగ్రహించిన కుమార్తె, రాజన్ కుట్టి తనకు అనుగ్రహించిన కుమారులు, సతీమణి, ప్రభాకర్ సార్ యొక్క కూతుర్లు, అల్లుళ్ళు, కుమారులు, కోడలు, మన్మండను మన్మరాళ్లను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని నీ కలలు, దర్శనాలు, మెలనైన స్వరము బిడ్డలు వినుటకు సహాయాన్ని దయచేయండి. దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను, వారి కుటుంబాలను, పరిచర్యను మెండారుగా దీవించి ఆశీర్వదించండి. మా యొక్క రక్త సంబంధంలో ఉన్న సేవ పరిచర్యలు చేస్తున్న బిడ్డలు నీ అందు ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మా యొక్క ప్రియ దైవజనులు నైనా రాబటయ్య గారిని, ఫ్రాన్సయ్య గారిని, నెహేమియా బ్రదర్, సుమిత్ బ్రదర్, వారిని వారి పరిచర్యలను దీవించి ఆశీర్వదించి మంగనూరు వంశంలో ఎందరైతే నీ సేవ పరిచర్యలో ఉంటున్నారో అటు వారు 30, 60 నూరంతలుగా ప్రతిఫలము పొందుకున్నట్టుకు సహాయం తెచ్చి మా యొక్క స్నేహితులను, క్లాస్మేట్లను ప్రభు వారిని వారి కుటుంబాలను దీవించండి. వారికి అనుగ్రహించిన గర్భఫలాన్ని ఆశీర్వదించండి. ఒకవేళ నీ సేవ పరిచయలు ఉన్న కుటుంబాలను మెండారుగా దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి మా యొక్క అన్నలను, వదిలిన బావులను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మలను, మన్మరాళ్లను జ్ఞాపకం చేసుకుని నీ ఆశీర్వాదాల్లో వారిని నింపి తృప్తిపరచండి. బామర్దులను, మరుదులను, వందను బట్టి మీరు అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలు, అల్లులను, కోడళ్లను, మన్మలను, మన్మరాళ్లను వారికి అనుగ్రహించిన సమస్తాన్ని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా లక్ష్మణి విషయంలో ప్రార్థిస్తున్నాం. బలహీనతలో ఉన్న కుమారుని బలపరిచి స్థిరపరిచి ఆరోగ్యం అనుగ్రహించండి. యేసు నామములో ఆరోగ్యం పొందుకొని నీకు సాక్షిగా నిలబెట్టండి. నా యొక్క పేరెంట్స్కి ప్రార్థిస్తున్నాం. తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెను పంచిస్తూ చక్కటి నీ దీవెనల ద్వారా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నాని డూబును ప్రత్యేకంగా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. శరీర బలహీనతలను, బలమును, శక్తిని అనుగ్రహించి లోపాలను సరిచేసి ప్రభు నువ్విచ్చు దానానికి మరొక్కసారి బహుమతి పొందుకోవటానికి ఆశతో ఉన్నాను. గర్భఫలము ప్రభువా ఎటువంటి ఆటంకాలు లేకుండా బిడ్డలకు అనుగ్రహించమని నీ సన్నిధిలో గోజాడుతున్నాను. దానికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్కు సహాయం తెచ్చి సుసన్న సాత్వికను బట్టి ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా నీ యందు భయముతో కూడిన భక్తిని బిడ్డకు అనుగ్రహించి చదువందు ఆసక్తి కలిగి నీ యందు భయభక్తులు కలిగి లోకంలో నీ కొరకు సాక్షిగా బిడ్డ జీవించుటకు బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. స్కూల్కు వెళ్తుండగా వస్తుండగా నీ కృపాని కాపుదలను సన్నిధి బిడ్డపై ఉంచండి. మంచి జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ఆశ్రమం దీవించి ఆరోగ్యబలమైన శక్తిని దయచేశారు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇప్పటి వరకు స్తోత్రాలు ప్రభు. ఇక ముందు అంతకంటే మంచి ఆరోగ్యం పొందుకొని సేవలో బహుబలంగా వాడబడుటకు సహాయం తెచ్చి ఏకే టవర్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ప్రతి వారిని ఆశీర్వదించండి. అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి. ఉద్యోగాలను, వ్యాపారాలను ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుషేగూడ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం యేసు నామంలో ఆశీర్వదింపబడును గాక అని ప్రార్థిస్తున్నాను. పాలిచ్చు వారిని, కన్నైన వారిని జ్ఞాపకం చేసుకురండి. వివాహ దినములను, జన్మదినాలను జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగాక నా ప్రార్థిస్తున్నాను.
ప్రత్యేకంగా వివాహము కొరకు, గర్భఫలము కొరకు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను వారి కోరికలను ఫలింపచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావు, కంట్రోల్ చేయండి ప్రభువా. షుగర్ను, బీపీని, అదే రీతిగా నాయన ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. అటు ఉద్యోగంలోను, ఇటు సేవలను, ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు. లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. ప్రభు నిశ్చితమైతే మరి రేపితే సమయంలో మేము కలుసుకున్నట్టుకు సహాయాన్ని కృపను దయచేయగలరని యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.